హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ తీస్తున్నాను. ఏదో చెప్తామనుకుంటా ఏదో అవుతుందండి. అసలు మాట్లాడదాం అని అనుకుంటూనే ఉంటా, ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ తీస్తున్నాను కదా, ప్లీజ్ మా ఛానల్ ఆదరించండి, సబ్స్క్రైబర్స్ పెరగండి ప్లీజ్. ఈరోజు వచ్చేసి 2 కూరలు వండుతున్నానండి. ఒకటి కాకరకాయ ఫ్రై అండి, ఇంకొకటి వంకాయ కూర అండి. కాకరకాయ ఫ్రై 2 డేస్ అయినా 3 డేస్ అయినా మంచిగా ఉంటుందండి. వంకాయ ఉండదు కదా, వంకాయ నా కోసం వండుకుంటాను. నాకు ఇష్టమైన కూర అండి. అది బాబుకు పెట్టను, ఎందుకంటే బాబుకు మోకాల నొప్పులు అండి. బాబుకు పెట్టను. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అందులో ఉప్పేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచితే కాకరకాయ పిండితే రసం వెళ్తుందండి. తర్వాత దాన్ని ఫ్రై చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి వంకాయలు కోసానండి. వంకాయలు కోసాక ఒకటే స్టవ్ మీద, ఒకటి వంకాయ కూర, ఒకటి కాకరకాయ ఫ్రై, 2 స్టవ్ మీద వేసానండి. అయితే స్టవ్ మీద వేసినప్పుడు వంకాయ కూర తొందరగా అయింది. వంకాయ కూర అయ్యాక మళ్ళీ రైస్ పెట్టానండి. అప్పుడు వచ్చేసి కాకరకాయ ఫ్రై, రైసు, వంకాయ కూర, కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు ఇంకో పొయ్యి మీద వచ్చేసి వంకాయ కూర, రైసు 2 అయినాయండి. ఫ్రై చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదా. అలాగే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ అనేది అందరు చేసుకోరు కదా. ఈరోజు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ వరకు మాత్రమే సెలవులు ఉన్నాయండి, ప్రైవేట్ స్కూల్కు లేవు. గవర్నమెంట్ స్కూల్కి సెలవులు ఉన్న వాళ్ళు ఆప్షనల్ హాలిడే పెట్టుకున్నట్టు, ప్రైవేట్ స్కూళ్ళకు ఆఫీసులకు సెలవు మాత్రం లేదు. ఇది దేశమంతా జరుపుకునే పండగ కాదు, ఓన్లీ బాగా డబ్బున్న వాళ్ళు చేసుకునే లేడీసే చేసుకుంటారు ఈ పండగ. మధ్యతరగతి లేడీస్ కూడా అందరు చేసుకోరండి. ఇంటి పట్టున ఉండే లేడీసు, భర్తలు సంపాదించి పెడితే కూర్చొని తినే లేడీసు వాళ్ళ వరకే చేసుకుంటారు. ఇది అందరూ జరుపుకోని పండుగ. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు లేవు సెలవులు, అలాగే ఆఫీసులకు లేవండి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వరకు మాత్రమే సెలవులు ఉందండి. ఇలా కట్ చేశాక వంకాయలు కోసానండి. వంకాయలు కోసాక ఉప్పేసి పెట్టాను కదా కాకరకాయల్లో, అలా పిండితే అలా రసం వెళ్ళిందండి. నేను ఎప్పుడు వండినా ఇలా పిసికి రసం తీసాకనే ఫ్రై చేస్తానండి. అలా అయితేనే కొంచెం చేదు లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తానండి కాకరకాయ ఫ్రైలో. ఇలా వండినా ఎందుకో మరి కొంచెం అన్న చేదు ఉంటుందండి. లాస్ట్ కొంచెం బెల్లం వేసినా కూడా నాకు చేదు అనిపిస్తుందండి. చేదు అనిపించిన కాకరకాయ తినాలి కదా, అది చాలా బాగుంటుంది కదా. కాకరకాయ రసం, పచ్చి రసం కూడా తాగుతారు, అది ఎంత చేదు ఉన్నా నాకైతే అసలే తాగబుద్ధి కాదు. ఏదో ఇలా కూర ఫ్రై చేసి తినట్టుగా తింటామండి. బాబుకు కూడా అలవాటు చేశానండి, చేదున్నా కూడా కాకరకాయ మంచిదని. ఇంకా వాడు కూడా అలవాటు చేసుకొని తింటున్నాడండి కాకరకాయ కూర. అప్పుడే దంచిన ఎల్లిపాయ వేస్తేనే కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే అప్పటికప్పుడు దంచిన ఎల్లిపాయ వేస్తాను. ఇది వచ్చేసి కారం లేదని మీకు షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఈరోజే కొట్టించానండి, అప్పటికప్పుడు కొట్టించుకొని తెచ్చాను ముందు రోజు సాయంత్రము. ఈరోజే ఫస్ట్ వేస్తున్నానండి కూరలల్లో. కొంచెం హాఫ్ స్పూన్ వేసాను కూరలో, అలాగైనా కారం మంచిగా సరిపోయిందండి. హాఫ్ స్పూన్ వేస్తే కొత్త కారం కదా, చాలా ఘాటుగా కారంగా బాగుందండి కారము. ఉప్పు కూరగాయలు కోసినప్పుడు బయట పెట్టాను కదా, బాబు నుండి ఉప్పు డబ్బా తేపోరా అని చెప్పిన, అది నిండా ఉందండి ఉప్పు డబ్బా. వాడు తెస్తూ కింద ఎత్తేసిండండి. మూత పట్టుకున్నట్టు నా మూత సరిగా పెట్టనట్టున కింద ఎత్తేసిండు. చూడండి, డబ్బాలో సగం ఉప్పు దాకా మొత్తం కింద పోసిండు. నేను తిడితేనే వాని మీద ఎత్తుతాను ఎత్తిండు. పోయి చూస్తారకి అంత చెత్త ఉందండి. మళ్ళీ తీసి కింద పారబోసిన. కొడతానేమోనని వచ్చేసి నన్ను బిగ్గరగా చేతులు బంధించి బాగా బిగ్గరగా పట్టుకుండండి. ఇంకా అలా చేస్తే ఎలా దెబ్బ కొట్టగలిగితే అంత ఎత్తు, నా ఎత్తు ఎదిగిన కొడుకుని మాత్రం దెబ్బ కొట్టలేను కదా. ఆడికి ఒక దెబ్బ వేసాను. నువ్వు నన్ను కొట్టొద్దు, అదేందో నువ్వు మూత మంచిగా పెట్టలేదు, మొత్తం కింద జారిందని చెప్పిండు. ఇంకా సరేలే అని ఒక దెబ్బ కొట్టి ఊరుకున్నానండి. ఏం చేయలేం కదా కింద పడ్డ ఉప్పుకు. ఇంకా వంకాయ కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది కారం డబ్బాలో పోసి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ రోజు పెద్ద డబ్బా తీయాలంటే తీయలేం కదా. ఓ చిన్న డబ్బాలో పోసి పెట్టుకుంటే రోజు కూరలలో అవసరం ఉన్నప్పుడల్లా చిన్న డబ్బాలో తీసి కారం కూరలలో వేసుకోవచ్చు కదా. 2 కిలోల కాయలు తీసుకున్నానండి, ఒట్టి మిరపకాయలు. 2 కిలోల కాయలకు కిలో 800 గ్రాములు అయినాయండి జోకితే.
మంచిగా కారం బాగా వచ్చిందండి. బాబు అయితే పాలు చాలా ఇష్టపడతాడండి. పాలు నువ్వు 2 సార్లు పోయి ఉదయం, సాయంత్రం పోయి మంచిగా తాగుతాడండి. కాకరకాయ ఫ్రై సగమే అయ్యిందండి. ఆలోపు వంకాయ కూర అయిపోయింది. వంకాయ కూర దించి మళ్ళీ అన్నం పొయ్యి మీద పెట్టానండి. అప్పటికి ఏగుతూనే ఉందండి కాకరకాయ. గోల్డెన్ కలర్ వస్తేనే కాకరకాయ ఫ్రై బాగుంటుందండి. పచ్చి ఏంపితే ఆ కూర అనేది బాగుండదు. ఇంక వచ్చేసి వంకాయ కూర కూడా మొత్తం ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నానండి. గిన్నెలు కూడా తోమేస్తే పని తీరుతుంది అనేసి మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదు. ఇలా చేస్తూ కూర టేస్ట్ చూడండి, నాకు అలవాటు. కూర అంతా ఊడ్చిపెట్టాక కొంచెం టేస్ట్ చూశానండి. చాలా బాగుందండి వంకాయ కూర. ఇక గిన్నెలు తోమేద్దామని గిన్నెలన్నీ సర్దుకున్నాను. గిన్నెలన్నీ బయటేసి ఆ గిన్నెలలో వాటర్ పోస్తే నానతాయి. నానేలోపు అన్నం కూడా గంజొంపి పెట్టానండి. ఇక కాకరకాయ ఫ్రై, అన్నము కాకరకాయ ఫ్రై 2 ఒకసారి అయినాయండి. ఇక కాకరకాయ ఫ్రై కూడా ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇక అన్ని గిన్నెలు తోమేసుకుంటే అయిపోతే సాయంత్రానికి గిన్నెలు ఉండే అనేసి ఇంకా అన్ని గిన్నెలు ఊడ్చేసి మొత్తం తోమేసానండి. ఒక అన్నం గిన్నె మేము బాక్సులు పెట్టుకున్నాక తిన్నాక అది బాబుకు సాయంత్రం సరిపోని అన్నం మాత్రమే ఉంటుంది. అంతవరకు ఉంచేసి ఇక మొత్తం బాక్సులకి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నానండి. రైస్ కూడా అయిపోయింది. ఇక స్టవ్ కింద బంద్ చేసాము. ఇంక ఇద్దరం స్నానాలు చేసి రెడీ అయ్యాము. ఇంక నేను జుట్టు మాత్రం తిన్నాకనే జుట్టు వేసుకొని జాబ్కి వెళ్తానండి. ఇద్దరం తిందామనేసి పెట్టుకున్నాము. అన్నము కూర 2 కాలుతున్నాయండి. నేను అన్నం లేటుగా వండుతానండి. ఉదయం వండితే అన్నం మొత్తం చల్లారుతుంది అనేసి 2 ఒకసారి 7కి స్టవ్ మీద పెడతానండి. ఈరోజు 2 కూరలు కదా, 6:50కే స్టార్ట్ చేశానండి. 6:30కి 2 బాగున్నాయండి. కాకరకాయ ఫ్రైలో దొడ్డుప్పు వేసాను కదా, కొంచెం ఉప్పు తగులుతుంది మమ్మీ అన్నాడు. వంకాయ కూరలో కొంచెం ఎసరు పోసాను కదా, దొడ్డుప్పు కరిగింది. కాకరకాయలో అక్కడక్కడ లావు ఉన్నది, ఏడనో ఒక్కటి కరగలేదండి, అంతా కరిగింది. అది కూడా మధ్యాహ్నం వరకల్లా పూర్తిగా కరుగుతుంది ఆయిల్లో అనేసి ఇంకా ఉంచాను. నా కాకరకాయ కూర చూడు, నీ వంకాయ కూర బాగుందని చెప్పిండు. తిన్నాను. ఏమైందిరా బాగానే ఉంది అన్న, నాకు ఉప్పు తగిలింది మమ్మీ, అందుకే టేస్ట్ వేరుగా కొట్టిందని అన్నాడు. పర్వాలేదు, 2 బాగానే ఉన్నాయి, 2 రోజులైనా తినొచ్చు అని చెప్పాను. సబ్స్క్రైబర్స్ ఏందో కానీ పెరిగినట్టే పెరిగి మళ్ళా తగ్గుతుర్రండి. నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.